మైండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్సు, దేవుని ఎట్ట కార్యాలు చేస్తున్నాడు అన్న కార్యాన్ని మన ప్రవక్త గారికి దేవుడు బయలుపరిచాడు. ఒక మీటింగ్కి ప్రవక్తను తీసుకొని పోతున్నారు. ఒక 200 మంది పైన 250 మంది సేవకులు కూడుతున్నారు. అక్కడ ప్రవక్త గారిని తీసుకొని పోయినప్పుడు దేవుని దూత ఆయనతో మాట్లాడి ఆయనతో చెప్తాడు, ఈ మీటింగ్ జరుగుతుంది రేపు, నిన్ను ప్రశ్నించేదానికి నీకు ట్రాప్ ఒకటి పెట్టుండారు. ట్రాప్ అంటే ఏమంటారు, ఒక ఉచ్చు ఒకటి పెట్టుండారు, దానికోసమే నేను ఇక్కడ తీసుకొని వచ్చింది అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మరి నాకు ఉచ్చు పెట్టుంటే నేను ఎందుకు ఇక్కడ పోవాలని, వెళ్ళిపోతాను నేను, ఐ విల్ క్యాన్సిల్ ద మీటింగ్, నేను వెళ్ళిపోతానంటే దేవుడు అన్నాడు, అంటే దూత అన్నాడు, నో పోబాక, నువ్వు ఆ మీటింగ్కి పో, మాట్లాడు, నేను ఉంటాను నీ పక్కలో అన్నాడు. ఎంత గొప్ప కార్యం! దూత పక్కలో ఉండడం అనేది ఎంత గొప్ప కార్యం. నేనుంటాను, నువ్వు అన్నాడు. అయితే ఒకటి, వాళ్ళు ఎక్కడ ఉద్దేశించారో మీటింగ్ పెట్టాలని అక్కడ జరగదు అన్నాడు. ఎక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టాలనుకున్నారో అది పెద్ద, ఐ థింక్ ఇది హోటల్ అనుకుంటాను, చాలా పెద్దది, లేకపోతే మీటింగ్ జరిగే స్థలము, మరి నాకు గుర్తులే. అక్కడ ఆ మీటింగ్ జరగదు. వాళ్ళు ఒక దగ్గర పెట్టాలనుకున్న అక్కడ జరగదు, వేరే దగ్గర జరుగుతుంది అని హైలైట్ చెప్పేశాడు దూత. జరగబోయే మీటింగ్ ఇదిగో, ఈ మీటింగ్లో ఇక్కడ జరుగుతుందని చెప్పి ఆ మీటింగ్ కూడా చూపించాడు. చూడండి, మీటింగ్ చూపిస్తున్నాడు. ఆ మీటింగ్లో చూసినప్పుడు ఒక బుద్ధిస్ట్, దాన్ని ఏమంటారు, బౌద్ధ మతం యొక్క మాంక్ అంటే వాళ్ళ ఋషి ఆ గుడ్డలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక దగ్గర కూర్చోండి చూస్తున్నాడు. అందరు గుర్తుపెట్టుకోలేడు, కొంతమందిని చూస్తున్నాడు. ఓ బుద్ధిస్ట్ మాంక్ కూర్చో ఉన్నాడు, ఫలానా ఆయన అక్కడ కూర్చోన్నాడు, ఫలానా ఆయన అక్కడ కూర్చో ఉన్నాడు. 250 మందిలో అందరూ గుర్తుపెట్టుకోలేరు, కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు, ఆయన చూస్తున్నాడు. నేను ఇప్పుడు రమేష్ని చూసినట్టు అది అక్కడ కూర్చో ఉన్నాడు ఆయన, నాకు తెలుసు ఆయన. అట్ట ఆయన చూశాడు కొంతమందిని. చూసిన తర్వాత ఆ మేనేజర్ వస్తున్నాడు, మీటింగ్ ఆర్గనైజ్ చేసే మేనేజర్ గారు వచ్చినప్పుడు, రండి పెద్ద మేడం, మనం పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఉదయం టిఫిన్కి పోదాం అని చెప్పి ఆ హోటల్లోనే టిఫిన్కి కూర్చుంటే మెల్లగా మాట్లాడినాడు ప్రవక్త గారు. ఏమన్నాడంటే, ఆయన పేరు చెప్పి, నేను చదువులేనయ్యా, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మీరు ఎవరన్నా ఒక చదువుకున్న వ్యక్తిని పెట్టకూడదా, నేను కూర్చొని వింటానంటే వాళ్ళు అన్నారు, ఎవరు చేసేదానికి నువ్వే చేయాలి. మెల్లగా మాట్లాడతా ప్రవక్త అన్నాడు, నువ్వే చేయాలా అని నువ్వు ఎందుకు అంటున్నావు తెలుసా, మీరందరూ కలిపి పెట్టే ఉచ్చిది అన్నాడు. దానివల్లనే నన్ను మార్చమన్నా కానీ నువ్వు మార్చకుండా, లేదు మీరే చేయాలని చెప్పి గుండి భద్ర పగిలిపోయింది ఆ మనిషికి. కానీ ఈయనకట్ట తెలిసింది, ఇది ఇట్స్ అ ట్రాప్ ఫర్ మీ. అయితే ఒకటి చెప్తాను విను, మీరు ఏ హాల్ అయితే బుక్ చేస్తారో అది మీకు దొరకదు అన్నాడు ఆయన. అలా బ్రదర్ 6 నెలల ముందు మేము బుక్ చేసాం దీన్ని, ఐ డోంట్ కేర్ అన్నాడు. మీ 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, మీకు ఆ హాల్ దొరకదు అన్నాడు. వెంటనే సరే తినేసి అంతా అయిపోయింది, పెద్దబాన మీరు పోండి నేను చెప్పినాడు. మీకు దొరికేది ఇంకొక హాల్, ఏదో రంగు హాల్, అది ఆ హాల్లో పలానా వరుసలో ఈ బౌద్ధ మత ఋషి కూర్చో ఉంటాడు, పలానా దగ్గర ఒక ఆయన కూర్చుంటాడు, పలానా దగ్గర ఉంటాడు, అందరూ ఆ అరేంజ్మెంట్ చెప్తున్నాడు, ఎట్టట్టే ఎవరెవరు కూర్చో ఉంటారు అని చెప్పేశాడు. ఈయన మేనేజర్కి ఏం అర్థమవుతుంది, ఇదేందబ్బా ఇది, మనం 6 నెలలకు ముందు కదా దీన్ని బుక్ చేసినామని. సాయంకాలం పోతున్నానే ఆ యొక్క మేనేజర్ పిలిచి, అయ్యా స్మాల్ ఎక్స్క్యూజ్ నేను చెప్పిన, సారీ, మీకన్నా ముందు ఈ హాలు ఇంకొక పార్టీ బుక్ చేసేసింది, మేము బిల్లు పోగొట్టినాం, ఇప్పుడు బిల్లు దొరికింది, నిన్న వాళ్ళు ఫోన్ చేశారు మా హాల్ రెడీగా ఉందనేసి. అప్పుడు మాకు అర్థమైంది, అయ్యో
మీకన్నా ముందు ఇంకొక పార్టీ బుక్ చేసి ఉండదే, ఏం పర్వాలేదు, మీరు 250 మంది కదా, 300 మంది, మీకు మేము వేరే హాల్ ఒకటి మేము రెడీ చేసేస్తున్నాము, మీరు అక్కడికి పోవాల్సిందే, ఈయన మార్చేదానికి లేదనేసినారు. ఆయనకి ఏం అర్థమవుతాయి, ఆయనకి ఎట్టన్నాడు బ్రదర్ బ్యానం ఈ మాటలు. తర్వాత వెంటనే అందరికీ చెప్పి ఆ హాల్ క్యాన్సిల్ అయిపోయింది, ఫలానా హాల్ దగ్గరికి రండి అని చెప్పి, అక్కడే చాలా హాల్స్ ఉన్నాయి, ఇంకొక హాల్లో వచ్చిన తర్వాత బ్రదర్ బ్యానం గారు వచ్చినారు అక్కడికి మీటింగ్కి. ఈ మేనేజర్ గారు వచ్చి అందరిని చూసినాడు, ఎవరు ఎక్కడ కూర్చోండారని. ఎట్టెట్ట బ్రదర్ బ్యానం చెప్పాడో అట్టెట్ట కూర్చోండారు అక్కడ. తర్వాత ఆయన అన్నాడు, ప్రవక్త గారిని ఇంట్రడ్యూస్ చేసేదానికి మునుపు, పరిచయం చేసేదానికి మునుపు, ఈ హాల్ దొరకదని నిన్నే చెప్పేశాడు బ్రదర్ బ్యానం. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోంటారని కూడా చెప్పాడు ఆయన. ఆయన యొక్క సిద్ధాంతాలు లేకపోతే డాక్ట్రిన్స్లో మనం ఒకవేళ మనం అర్థం చేసుకోకుండా మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ బట్ ఆయన చెప్పే కార్యాలు ఎగ్జాక్ట్గా అట్నే జరుగుతున్నాయి, అట్టనే చెప్తున్నాడు ఆయన అని చెప్పి ఆయన ఒప్పుకోలే ఈయన యొక్క డాక్టర్ని. అయితే ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతున్నాయి అని చెప్పాడు ఆయన. బ్రదర్ బ్యానం అని చెప్పి ఆయన పిలిచిన తర్వాత బ్రదర్ బ్యానం ప్రీచ్ చేశాడు అక్కడ. ఇదే క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తులోని ఈ మనస్సు, దైవత్వంలో ఉన్న మనస్సు ఇది. ఏ విధంగా ఫలానా దగ్గర ఫలానోళ్ళు కూర్చో ఉంటారని ప్రవక్తకి దూత చెప్పాడు, ప్రవక్త చూశాడు దాన్ని ఆ యొక్క ఫంక్షన్ మేనేజర్కి చెప్పాడు. ఆ హోటల్ మేనేజర్ గారు ఈయన్ని పిలిచి ఇట్టట్టుంటుంది, ఈ విధంగా మీరు వేరే హాల్కి పోవాలని ఆయన చెప్పాడు. ప్రవక్త గారు చెప్పిన ప్రకారమే జరిగింది అక్కడ. ఆ ప్రకారమే ఈరోజు కూడా ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఊరికే ఎన్నుకోలే. మీరు ఏమై ఉంటారు, మీరు ఎట్టుంటారు, మీరు క్రీస్తులోని స్థానం ఎక్కడ, ఏ స్థలంలో నువ్వు కూర్చుంటావు దేవుని వాక్యంలో నీ యొక్క పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు జగదుత్పత్తికి మునిపే, భూమికి పునాది వేసేదానికి మునిపే, నీ స్థానము ఇక్కడ, నీ స్థానము వాక్యములో, క్రీస్తులో మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్న ప్రకారమే. మీరు ఆ స్థానంలోకి వస్తున్నారు ఇప్పుడు మెల్లగా. కనుకనే వాక్యంలో ఇంకా కార్యం ఉంది, ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగును.